హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా నిజంగా మీ వెన్నంటే ఉండే ఫ్రెండ్ ఉన్నారా? నిజమైన స్నేహితుడు. ఒక గ్రామంలో శ్రీను, రవి అనే ఇద్దరు అత్యంత మంచి స్నేహితులు ఉండేవారు. చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన వీరు ఎప్పుడూ ఒకరికొకరు అండగా నిలబడేవారు. ఒకరోజు వారు ఒక పట్టణానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రయాణంలో వీరి మధ్య చిన్న గొడవ జరిగింది. కోపంతో శ్రీను, రవి గుండెల్లో ఇసుకపై "నా మిత్రుడు నన్ను నొప్పించాడు" అని రాశాడు. కొద్దిసేపటికి ఇద్దరూ ఓ సరస్సు దగ్గరికి వచ్చారు. రవి నీటిలో తడవడానికి వెళ్లాడు, కాని అకస్మాత్తుగా లోతైన ప్రాంతంలో కాలు జారి మునిగిపోయాడు. శ్రీను వెంటనే అతడిని కాపాడాడు. రవి కాపాడబడిన తరువాత దగ్గర్లోని రాయిమీద "నా మిత్రుడు నన్ను కాపాడాడు" అని చెక్కాడు. శ్రీను ఆశ్చర్యపడి అడిగాడు, "నీవు నన్ను నొప్పించినప్పుడు ఇసుకపై రాశావు, కాని కాపాడినప్పుడు రాతిపై చెక్కావు ఎందుకు?" దానికి రవి చిరునవ్వుతో చెప్పాడు, "ఎవరైనా మనకు దురదృష్టం కలిగించినప్పుడు దాన్ని ఇసుకపై రాయాలి. అలా చేస్తే క్షణాల్లో గాలి ఆ గుర్తును చెరిపేస్తుంది. కాని ఎవరైనా మనకు మంచి చేసినప్పుడు దాన్ని రాతిపై చెక్కాలి. ఎందుకంటే అది ఎప్పటికీ చెరిగిపోదు." నైతిక బోధ: మనకు దురదృష్టం కలిగించిన విషయాలను మరచిపోవాలి, కాని మనం పొందిన మంచి సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.